మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఆగస్ట్ 26, 2024 2.5.2 వెర్షన్కి అప్డేట్ అయింది. ఈ అప్డేటెడ్ వెర్షన్లో స్టూడెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్ అనే టైల్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించి మన పాఠశాలలో చదువుతున్న అన్ని తరగతుల అందరి విద్యార్థుల మొబైల్ నంబర్ అనేది క్యాప్చర్ చేయాలి. గతంలో లేకపోతే ఆల్రెడీ ఉంటే ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే అప్డేట్ చేయాలి, కరెక్ట్ చేసి అప్డేట్ చేయాలి. అంతా కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఏం లేదు, దాన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది కరెక్ట్ టీచర్స్ ఇండివిజువల్గా వారి లాగిన్లో చేయలేము. హెచ్ఎం గారి లాగిన్లో మాత్రమే ఈ ప్రక్రియ అనేది చేయవలసి ఉంటుంది. దాని కొరకు మన హెచ్ఎం గారి లాగిన్లో లాగిన్ అయ్యి తర్వాత లాస్ట్లో టైలు స్టూడెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్ అనే టైల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. మనం ఏ తరగతి యొక్క విద్యార్థుల నంబర్లు చెక్ చేసుకోవాలనుకుంటున్నామో, క్యాప్చర్ చేయాలనుకుంటున్నామో, అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ తరగతి విద్యార్థుల ఆ తరగతిని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్తో సహా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ తరగతిలో విద్యార్థులందరూ డిస్ప్లే అవటం జరుగుతుంది. తర్వాత ఏ విద్యార్థి యొక్క మొబైల్ నంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో లేదా క్యాప్చర్ చేయాలనుకుంటున్నామో, అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి మీద క్లిక్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఆ విద్యార్థికి ఎస్ మీద ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసి మొబైల్ నంబర్ కింద ఉన్నదాన్ని డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేసేసి కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం క్లిక్ టు ప్రొసీడ్ అని కొడితే మొబైల్ నెంబర్ అనేది సబ్మిట్ జరుగుతుంది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేదనుకోండి, నో మీద క్లిక్ చేసి ఆ ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.